సో ఇలా ట్యాప్ చేసుకోండి పైన చేత్తో. సో అది ఫ్రీగా పడిపోతుంది. బటర్ పేపర్ వేస్తే ఇంకా చాలా ఫ్రీగా వస్తుందండి. సో చూసారు కదా! ఇప్పుడు బటర్ పేపర్ రిమూవ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా! కేక్ చాలా ఫ్లఫీగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. సో చూసారా స్పాంజ్ లుక్‌లో ఉంది. సో నేను ఇలా 2 లేయర్స్ తీసుకున్నాను కేక్‌ని. సో నెక్స్ట్ క్రీమ్ కోసం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయాలండి. వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. నెక్స్ట్ ఒక 1 బౌల్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో దీన్ని మనం డబుల్ బాయిలింగ్ చేయాలనమాట. సో దీన్ని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి కొంచెం కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాటర్‌లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో చాక్లేట్ క్రీమ్ కోసం అనమాట. సో ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత తీసేసుకొని అందులో కొంచెం బటర్ అండ్ పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకుంటున్నానండి. సో ఇలా బాగా కలుపుకొని బీట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనుక దీని టెక్స్చర్ చాలా బావుంటుంది. క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో చూసారు కదా! అలా అలా కలుపుకోండి. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని నేను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంక 2 లేయర్స్‌కి మనం ఈ క్రీమ్ అప్లై చేసుకోవడమే. ఫస్ట్ ఒక లేయర్ తీసుకున్నాను. షుగర్ సిరప్ యాడ్ చేశాను దాని మీద. నెక్స్ట్ ఈ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సో నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకున్నాను. దాని మీద కూడా నేను అలాగే సేమ్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సో క్రీమ్ అంతా ఈవెన్‌గా అప్లై చేసిన తర్వాత అదే చాక్లేట్ క్రీమ్‌లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా చాక్లేట్ సాస్‌లా చేసుకున్నానండి. సో ఎందుకంటే మనకు గ్లాసీ లుక్ వస్తుంది కదా! ఇలా పైనుంచి ఇలా పోస్తే సో లుక్ అయితే చాలా బా వచ్చింది. సో నెక్స్ట్ డెకరేషన్ కోసం నేను స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేసేసాను. లుక్ అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్బ్ వచ్చిందండి. మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్‌తో బాగా ఎంజాయ్ చేశాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.